ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి సీనియర్ జర్నలిస్ట్ అండ్ లైఫ్ కోచ్ పద్మ మీనాక్షి గారు. పద్మ గారు, ఈ మధ్య కాలంలో బాగా జడ్జ్ చేయడం, ప్రతి ఒక్కరు జడ్జిలే అనమాట. మామూలుగా మనం కోర్టులో చూస్తూ ఉంటాం. జడ్జిమెంట్ ఎక్కువైపోయింది. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇప్పుడు ఊర్లకు వెళ్ళాలా, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలా, పెళ్లిళ్ళకి వెళ్ళాలా, గెట్ టుగెదర్కి వెళ్ళాలంటే ఫస్ట్ థింగ్ నువ్వేం చేస్తున్నావు, నీకు ఇంకా పెళ్లి కాలేదా, ఒకవేళ ఉద్యోగం అయితే కన్నా ఆ శాలరీ ఎంత, ఇంకా ఇంత తక్కువ శాలరీకేనా, ఇంకా నువ్వు ఎదగవా. నిజంగా ఇప్పుడున్న యూత్కి చాలా ప్రెజర్ అయిపోతుంది. దాంతో పిల్లలు మేము రాము అనడమే ఎక్కువ అయిపోతుంది అనమాట. ఒకవేళ ఫారిన్కి వెళ్ళాడు పిల్లలు, అవుట్ ఆఫ్ కంట్రీ అంటే కన్నా ఇప్పుడు ఏముంది, ఇప్పుడు అందరినీ పంపించేస్తున్నారు, ఆ రోజేమో చెప్తే వినలేదు, రకరకాల టెన్షన్స్ ఉంటూ ఉంటాయి. కొంతమంది పిల్లలు నువ్వు వదిలేసే అమ్మా నాన్న, దాని గురించి పెద్ద పట్టించుకోకండి అంటారు. బట్ పేరెంట్స్ మాత్రం దాన్ని కొంచెం సీరియస్గా తీసుకునే పేరెంట్స్ ఉండి, మీరేదోటి సాధించాలి, నేను నలుగురిలో ఎత్తలేకపోతున్నా, వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి నా దగ్గర ఆన్సర్ లేదు అంటారు. సో ఏంటి ఇదంతా? ప్రతి ఒక్కరిని ఇలా జడ్జి చేయడం కరెక్టేనా? జడ్జ్మెంట్ ఇప్పుడు ఈ మధ్య కాదు, అది ఎప్పటి నుంచో వస్తుంది, మానవ పరిణామం నుంచి జడ్జ్మెంట్ ఉంది. జడ్జ్మెంట్ అని కాదు, మనం ఓల్డెన్ సొసైటీస్ లో క్లోజ్ నిట్ జాయింట్ ఫ్యామిలీస్, ఈ ఒకళ్ళ గురించి ఒకళ్ళు అడగడం అనేది మన భారతీయ సంస్కృతిలో కొంచెం ఎక్కువే ఉంది. అంటే ప్రైవసీలో దూరడం. ఎందుకంటే 2 పాయింట్స్ ఉంటాయి. ఒకటి, కొంతమంది చాలా కన్సర్న్తో ఉంటుంది, బాధపడి అడుగుతారు. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే చిన్నప్పుడు ఏ స్కూల్ నుంచి స్టార్ట్ అవుతుంది. మీ పిల్లల్ని ఏ స్కూల్లో జాయిన్ చేశారు, అదొక స్టేజ్. రైట్. ఆ స్కూల్లో జాయిన్ చేయకపోయావా, అదొక ప్రెషర్. మా పిల్లలు ఈ సిటీలో ఉన్న, అప్పుడు తక్కువ స్కూల్సే ఉండేవి కదా, సిటీలో ఉన్న టాప్ స్కూల్ మళ్ళీ అగైన్ గోస్ బ్యాక్ టు స్టేటస్. మా పిల్లలు టాప్ స్కూల్లో చదివితే స్టేటస్. అదే మా పిల్లలు నార్మల్ ఇంటి దగ్గరలో ఉన్న గవర్నమెంట్ స్కూల్లోనో లేకపోతే చిన్న ప్రైవేట్ స్కూల్లోనో చదివితే అక్కడ చదువుతున్నారా అంటే అది స్టేటస్. అదొకటి. ఎందుకు ఒక మనిషి, అది స్కూల్ నుంచి తర్వాత మీ పిల్లలు ర్యాంక్స్, మీ పిల్లలు మెడిసిన్ చదువుతున్నారా, ఇంజనీరింగ్ చదువుతున్నారా, ఆర్ట్స్ ఫీల్డా. సో ఇలా ఏమవుతుందంటే పేరెంట్స్కి ఈ నలుగురిలోకి వెళ్ళినప్పుడు చెప్పుకునేవ్వడం కోసం ఆ పిల్లవాడికి పాపం ఏ కుకింగో ఆర్ట్సో ఇంట్రెస్ట్ ఉంటే, ఏరా వంటలు చేసుకుంటావా, నువ్వు ఇంజనీరింగ్ చదువు అని బలవంతంగా ఇంజనీరింగ్లో జాయిన్ చేస్తారు. వాడు కష్టపడి జాయిన్ అవుతాడు, ఆ కష్టపడే ఏదో ఉద్యోగం తెచ్చుకుంటాడు, ఆ ఉద్యోగంలో సోల్ ఉండదు, ఆ సోల్ లేకుండానే జీవితం గడిచిపోతుంది. అసలు తర్వాత 50 60 వచ్చాక నేను ఏం చేశానని ఆలోచించుకుంటారు, టైం అయిపోతుంది. సో అందరికీ మన సొసైటీలో ఏంటంటే వాళ్ళకి ఇష్టమైన పని వాళ్ళు చేయడానికి కావలసిన ఎన్వైరన్మెంట్ క్రియేట్ అవ్వదు. అది ఫస్ట్ పాయింట్. ఇంకా జడ్జ్మెంట్ అనేది ఎప్పటి నుంచో ఉంది. 2 ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు ప్రైవసీలోకి దూరిపోవడం. రైట్. పిల్లల చదువు మంచి ఉద్దేశంతో అడగడం వేరు. అమ్మాయికి ఇంకా పెళ్లి చేయరా, అబ్బాయికి ఉద్యోగం వచ్చేసిందా, ఇవన్నీ అవి సెన్సిటివ్వా కాదా, నీ జీతం ఎంత వస్తోంది ఇప్పుడు, ఇవన్నీ కూడా మళ్ళీ మన ఆర్థిక సామాజిక స్థాయిని మెషర్ చేస్తారు. మెషర్ చేయడానికి అడుగుతారు. అయ్యో ఇవి సెన్సిటివ్ విషయాలే. ఎక్కువ వస్తున్న వాడు చెప్తాడు ఏమని, నేను నెలకు ఒక 10 లక్షలు సంపాదిస్తున్నానని చెప్తాడు, లేకపోతే వాట్ ఎవర్ ఇన్ ల్యాక్స్ ఆర్ వాట్ ఎవర్ థౌజండ్స్. బట్ తక్కువ వస్తున్నవాడు వాడు అయ్యో ఏం చెప్తాను, నేను 1 లక్ష రూపాయలే సంపాదించుకుంటున్నానని అంటారు. అది వాళ్ళని ఎంబరాసింగ్ చేసే విషయం కదా. అసలు ఒకళ్ళ జీతం కానీ లేకపోతే నీ పర్సనల్ విషయాలు, అమ్మాయి పెళ్లి చేస్తే చెప్తారు, లేకపోతే ఊరుకుంటారు. ఎందుకు మనం అడుగుతున్నాము, వాళ్ళంతటి వాళ్ళు చెప్తే ఎందుకు వినం. ఇది కూడా కల్చర్లోంచి వచ్చేసింది. తప్పు లేదు, నీ జీతం ఎంత అని అడగడంలో తప్పు లేదు. ఏదో కేర్తో అడిగాము, కన్సర్న్తో అడిగాము అంటారు. కానీ కన్సర్న్ ఏం కాదు, వాళ్ళ స్టేటస్ ఎలా ఉంది అని మెషర్ చేసుకోవడానికి అడుగుతారు ఇలాంటి క్వశ్చన్స్. సో అగైన్ our willpower and our strength to answer them. Correct. So how strong you are answering them, how strong you are not letting other people's opinions determine your life.
ఇంటికి వచ్చి నేను ఒక చాలా క్లోజ్ సర్కిల్స్లో చూశాను. పక్కింటి వాళ్ళు పేరెంటానికి వస్తారు, లేకపోతే అపార్ట్మెంట్స్లో ఈవినింగ్ కలుస్తారు. ఏమిటి అమ్మాయికి ఇంకా పెళ్లి చేయరా అంటారు. అంటే దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్ టు టాక్. సో అదే మాట్లాడతారు. అయితే నువ్వు పట్టించుకో లేదా పట్టించుకోకు. ఈ పట్టించుకుని ఇంటికి వచ్చి వాళ్ళు ఇలా అడిగారు, వాళ్ళు ఇలా అడిగారు, వాళ్ళు ఇలా అడిగారని దాని మీద బ్రూడ్ ఓవర్ చేసి ఎక్కడో ఉన్న పిల్లల్ని ప్రెషరైజ్ చేసి ఇలా అడుగుతున్నారు, వాళ్ళు అడుగుతున్నారు, మేము సమాధానం చెప్పలేకపోతున్నావు, నువ్వు తొందరగా చేసుకో. నేను పెళ్ళి ఏంటి బొమ్మలాట తొందరగా చేసేసుకోవడానికి. సో ఈ అవతల వాళ్ళు మాట్లాడుతున్నది మనం పట్టించుకోకుండా ఉండేంత స్ట్రెంగ్త్, విల్ పవరు మనకు ఉండాలి. అంతే. వాళ్ళు చెప్తారు, వాళ్ళు అన్నారు అని బాధపడిపోవడం కంటే సరే అన్నారు, ఓకే, దట్స్ దేర్ ఒపీనియన్, మనం ఏం చేయాలి, ఏం చేయగలము అని ఇంట్రాస్పెక్ట్ చేసుకుని ఆ ప్రెషర్ని మన పిల్లల మీద పెట్టకుండా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం, మన పిల్లలు కూడా హ్యాపీగా ఉంటారు. లేదు, నీ పిల్లలు ఒక ఏజ్ వచ్చిన తర్వాత పెళ్లి పూర్వం ఎందుకు పెద్దవాళ్ళు నిర్ణయించేవారంటే చిన్నప్పుడే పెళ్లిళ్ళు చేసేవారు. 14, 15, 16, 17, 18 అలా. సో మెచ్యూరిటీ ఉండేది కాదు పిల్లలకి. సో వీళ్ళు నిర్ణయించేవారు ఎవరిని చేసుకోవాలి, ఏ కుటుంబంలో ఇవ్వాలి. ఇప్పుడు పిల్లలు దే ఆర్ చూసింగ్ దేర్ జాబ్స్, దే ఆర్ చూసింగ్ దేర్ ప్రొఫెషన్స్, దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ మైండ్ సెట్స్. దే కెన్ చూస్ దేర్ లైఫ్ పార్ట్నర్, ఎవరు సరిపోతారు అన్నది. చిన్నప్పటి నుంచి మేము పెంచాం కాబట్టి మీ బాగు మాకు తెలుసు. బట్ లుక్ ఫ్రమ్ ది బ్రాడర్ పర్స్పెక్టివ్. ఒక 1-to-1 పర్సన్ పిల్లలకే తెలుస్తుంది ఒక మనిషితో మనం బ్రతకగలమా లేదా అన్నది వాళ్ళకే తెలుస్తుంది. అన్లెస్ యువర్ చైల్డ్ ఈజ్ నాట్ మెంటలీ స్ట్రాంగ్. కరెక్ట్. ఒక మెంటలీ స్ట్రాంగ్గా ఉన్న ఒక ఇండిపెండెంట్ చైల్డ్కి మాత్రం తనకి తెలుస్తుంది ఎవరితో తన లైఫ్ బాగుంటుంది, బాగోదు. బాగుండకపోతే లైఫ్ ఈజ్ నాట్ ఏ మాన్యువల్. దెర్ ఈజ్ నో ఓవర్ ది కౌంటర్ ప్రిస్క్రిప్షన్ ఫర్ లైఫ్. నా క్లోజ్ ఫ్రెండ్ సాయి పద్మ అని తను ఎప్పుడు అనేది, దెర్ ఈజ్ నో ఓవర్ ది కౌంటర్ ప్రిస్క్రిప్షన్. ఇది ఇలా చేస్తేనే ఇలా అవుతుంది, ఇలా చేస్తే ఇలా అవుతుంది అని చెప్పడానికి. లెట్ దెమ్ డిసైడ్ దేర్ లైఫ్స్ and let not others' judgments determine your personality and your life. చాలా విల్ పవర్ కావాలి దీనికైతే మాత్రం. చాలా కావాలి, ప్రాక్టీస్ కావాలి, చాలా ప్రాక్టీస్ చేయాలి. ఇంపాక్ట్ అవ్వకుండా ఎలా ఉంటాయి మనసు మీద? డెఫినెట్ గా ఇన్ని మాట్లాడుతున్నాను కదా, నా మీద కూడా ఇప్పుడు గబుకొని ఎవరో ఏదో అనేసారు అనుకోండి, ఎవరో ఒక ఫోన్లో ఏంటి నువ్వు ఇంకా చేయవా పెళ్ళి అంటే ఇలా అంటున్నారు అని ఒక 2 minutes, 5 minutes, 10 minutes, ఈవెన్ ఐ ఫీల్ బ్యాడ్ బికాస్ ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అనేసారు. బట్ ఐ షుడ్ బి ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. నాకు అందులో నుంచి బయటకు వచ్చి ఓకే వాళ్ళు అన్నారు, నేనేం చేయగలను, ఎంత చేయగలను, అది ఎంత తీసుకోవాలి, పాజిటివ్గా చెప్తున్నారా, నెగిటివ్గా చెప్తున్నారా, ఈ ప్రెషర్ నేను నా చైల్డ్కి ఇవ్వాలా వద్దా అన్నది అది నాలో ఉంది అంతే. బాధపడకు, ఇగ్నోర్ అంటే చెప్పడం ఈజీ, అది కదా, మాటలు చెప్పడం ఈజీ. కానీ అగైన్ ఎవ్రీథింగ్ ఇట్ డిపెండ్స్ ఆన్ అస్, అవర్ మైండ్, అవర్ స్ట్రెంగ్త్, అవర్ విల్ పవర్. ఇదంతా మనం పెరిగిన విధానాన్ని బట్టి, ఎన్వైరన్మెంట్ని బట్టి వస్తుంది అంతే. చాలా ప్రాక్టీస్ కావాలి మీరు అన్నట్టు. సో విల్ పవర్ ఎవ్రీడే ప్రాక్టీస్ కావాలి, ఎవ్రీడే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.